నా పేరు డాక్టర్ రాజా కొప్పాల. నేను ఎవిస్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని. మా డాడ్ యూస్ టు వర్క్ 9 to 5. 5:15కి ఇంటికి వచ్చేవారు. వచ్చి అరే ఏమైందంటే పుస్తకాలది కూర్చో కాసేపు. సో ఇట్ వాస్ అ వెరీ సమ్టైమ్స్ బాండింగ్ బట్ మెనీ టైమ్స్ ఎడ్యుకేషన్. ఇన్ఫాక్ట్ నేను కొంచెం కాంట్రరీగా కొంచెం ఇంకా రివర్స్గా చెప్తాను. నేను మెడికల్ జర్నీ అనేది యాక్సిడెంట్. ఇన్ఫాక్ట్ నేను ఎంపీఎస్సీకి నేను జాయిన్ అయిపోతున్నాను. ముందు రోజు మా నాన్నగారు చూసి అదేంట్రా నీకు సైన్స్లో 96 మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్లో 90, అందులో ఎక్కువ వచ్చాక సైన్స్ తీసుకోరా మన ఇంట్లో ఎవరు లేరని అప్పటికప్పుడు ముందు రోజు రాత్రి మార్చారు. దట్స్ వాట్ ఐ పే టు బికమ్ ఎ డాక్టర్. మై సర్చ్ వాజ్ ఆల్వేస్ ఏంటంటే మెడికల్ అయినా కాకపోయినా నేను చేసేది ఏదైనా ఉంటే ఆ ఫీల్డ్లో నా తర్వాత ఇంకోటి ఉండాలనేది నా కోరిక. నాకు 4 కంట్రీస్లో ప్రాక్టీస్ చేసే లైసెన్సెస్ ఉన్నాయి. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్. అంత ఫెంటాస్టిక్ జాబ్, ఇంతకన్నా ఏం కావాలి, సో లైఫ్ ఫెంటాస్టిక్. బట్ ఏదో వెలితి. ఆ బాస్ ఏమనేవాడు, నువ్వు చాలా ఇంటెలిజెంట్, ఈ డే టు డే వర్క్ చేయకు, రీసెర్చ్ స్ట్రీమ్ లోకి వెళ్ళు, నువ్వు ఇన్స్ట్రుమెంట్ కనిపెడతావు, ఇది బెనిఫిట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేవాడు. అరే అలా కాదురా బాబు, ఇది కొత్త లేటెస్ట్, అమెరికాలో అంతా ఇది చేస్తుందంటే ఎవరు వినేవారు కాదు. 2015 ఏప్రిల్లో నా 2 కూతురు ఉన్నారు, అవిజ్ఞ, సుకృతి. వాళ్ళ పేర్లు కలిపితే అవి ఏవిస్ అయింది. ఓకే. సో వాళ్ళిద్దరు పేర్లు కూర్చేసి అక్కడ ఏదో ఇంటర్నెట్ లో చూసి ఒక లోగో తయారు చేసేసి ఐ స్టార్టెడ్ 1 midnight. 52% మంది పేషెంట్స్ వారికోస్ వెయిన్స్ ఉన్నాయని తెలియగానే ఏవిస్ హాస్పిటల్ ఫస్ట్ ఫోన్ చేస్తారు. ఇన్ షార్ట్, దట్ ఈస్ ఏవిస్ హాస్పిటల్. శ్రీకాకుళం టెక్కల్లో పుట్టిన ఒక కుర్రోడు వాళ్ళ నాన్న చెప్పాడు అని చెప్పి డాక్టర్ అయ్యాడు. అక్కడే చదువుకుందాము అని చెప్పి ఉన్నప్పుడు లేదు యూఎస్ వెళ్తే బాగుంటుంది అని చెప్పి యూఎస్ వెళ్ళి ఒక 8 సంవత్సరాలు చదువుకొని ఏదో సరిగ్గా లేదు అనుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చి స్వతహాగా తనే ఒక హాస్పిటల్ పెట్టాడు. ఈరోజు ఆ హాస్పిటల్ ఒక వర్త్ 450 crores. ఇది ద స్టోరీ ఆఫ్ ఏవిస్ హాస్పిటల్ అండ్ డాక్టర్ రాజా కొప్పాల. డాక్టర్ రాజా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్ అండి. ఆఫ్టర్ 2 years మనం మళ్ళీ కలుస్తున్నాం ఇవాళ. మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్కి మీరెవరో తెలియకపోవచ్చు, బట్ దెన్ వేర్ యూర్ కమింగ్ ఫ్రమ్ విచ్ ఇస్ ఏవిస్ హాస్పిటల్స్ అనగానే వాళ్ళ కనెక్టివిటీ ఉంటుంది. సో వాళ్ళందరికీ, తెలుగు ప్రజలకి యాక్చువల్లీ ఒక షార్ట్ ప్రొఫైల్ ఇంట్రడక్షన్ మీరు ఏంటి అని చెప్పగలిగితే విల్ స్టార్ట్. షూర్. నా పేరు డాక్టర్ రాజా కొప్పాల. సో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చి ఇండియాస్ ఓన్లీ స్టాండ్ అలోన్ వాస్కులర్ సెంటర్ పెట్టడం జరిగింది. అంటే ఎలాగైతే కళ్ళ హాస్పిటల్ ఉంటాయో, హార్ట్ హాస్పిటల్స్ ఉంటాయో, అలాగా వాస్కులర్ ప్రాబ్లమ్స్, వారికోస్ వెయిన్స్ కోసము భారతదేశం మొత్తం బ్రాంచెస్ పెట్టి ఒక సింగిల్ స్పెషాలిటీ సెంటర్స్ పెట్టిన ప్రాబ్లీ ద ఓన్లీ వన్ నేనే. సో ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఉభయ రాష్ట్రాల్లో, మన 2 రాష్ట్రాల్లో వారికోస్ వెయిన్స్ ఉన్నాయంటే మేము మొన్నే ఒక గూగుల్ సర్చ్ అనాలిసిస్ చేసాం. 52% ఆఫ్ కాలర్స్, 52% మంది పేషెంట్స్ వారికోస్ వెయిన్స్ ఉన్నాయని తెలియగానే ఏవిస్ హాస్పిటల్కి ఫస్ట్ ఫోన్ చేస్తారు. ఇన్ షార్ట్, దట్ ఈస్ ఏవిస్ హాస్పిటల్స్ ఫర్ యూ. వాస్కులర్ సమస్యలకి సింగిల్ స్టాప్ సొల్యూషన్ ఈజ్ ఏవిస్ హాస్పిటల్. ఓకే, అండర్స్టూడ్. డాక్టర్ రాజీవ్, ఒకవేళ బ్యాక్ ఇన్ టైం వెళ్తే మనము డాక్టర్ అవుదాం అనుకున్న కళ ఏదైతుందో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ద సేమ్ థింగ్ మీకు కూడా ఉంటుంది యాక్చువల్లీ. అసలు థాట్ కానీ, అసలు ఇన్స్పిరేషన్ కానీ ఎలా వచ్చింది ఒకసారి చెప్పగలుగుతారా? నో, ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం కాంట్రరీగా కొంచెం ఇంకా రివర్స్గా చెప్తాను. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ అండి. టు బి ఫేర్, ఇట్ వాజ్ నేను మెడికల్ జర్నీ అనేది యాక్సిడెంట్. ఓకే. మా నాన్నగారు ఇంజనీరు, మా ఫ్యామిలీలో అందరు ఇంజనీర్స్. నాకు ఇటు 4 తరాలు, అటువైపు 4 తరాలు ఒక డాక్టర్స్ లేరు. ఓకే. దిస్ నో డాక్టర్ ఇన్ మై ఫ్యామిలీ. ఇన్ఫ్యాక్ట్ నేను ఎంపీఎస్సీకి నేను జాయిన్ అయిపోతున్నాను. ముందు రోజు మా నాన్నగారు చూసి, అంటే ఎంట్రన్స్ ఉంటుంది, ప్రీ ఎంట్రన్స్ చూసి అదేంట్రా నీకు సైన్స్లో 96 మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్లో 90, విచ్ ఇస్ నాట్ బ్యాడ్, బట్ అందులో ఎక్కువ వచ్చాక సైన్స్ తీసుకోరా మన ఇంట్లో ఎవరు లేరని అప్పటికప్పుడు ముందు రోజు రాత్రి మార్చారు. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ నా ఎంసెట్లో, అంటే ఆ ప్రీ మెడికల్ ఎంట్రన్స్లో ఐ గాట్ 50 out of 15 కెమిస్ట్రీ, 49 out of 15 ఫిజిక్స్, అండ్ 31 out of 15 బయాలజీ. ఓకే. సో బట్ స్టిల్ ఆఫ్ కోర్స్ దోస్ 50 was వెరీ గుడ్. సో ఐ గాట్ వెరీ గుడ్ ర్యాంక్ అండ్ ఆల్. సో నాకు మై సర్చ్ వాజ్ ఆల్వేస్ ఏంటంటే మెడికల్ అయినా కాకపోయినా ఐ హ్యావ్ టు బి ద బెస్ట్. ఓకే. నాకు నేను చేసేది ఏదైనా ఉంటే ఆ ఫీల్డ్లో నా తర్వాత ఇంకోటి ఉండాలనేది నా కోరిక. దట్ వాజ్ వాట్ ఐ వాజ్ రియల్ అంబిషన్, బర్నింగ్ ఫైర్ ఇన్ లోపల. ఏంటంటే సరే తెలుసో తెలియకో మరి నాకు నేను కొంచెం ఎర్లీగా నాకు డబుల్ ప్రమోషన్ వచ్చింది. ఓకే. సో నేను 15 ఏళ్ళకి 10th class పాస్ అయిపోయాను. వెరీ యంగ్, వెరీ ఇమెచ్యూర్, ప్రాబ్లీ ఐ డిడ్ నో మచ్. సో అప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్ నాకు పెద్ద ప్రమేయం లేకపోయి ఉండొచ్చు. బట్ ఒకసారి డెసిషన్ తీసుకున్న దాకా మాత్రం నేను ఎప్పుడు కూడా సార్థకం చేశాను. దానిలో ఐ వాంటెడ్ టు బి ద బెస్ట్ అండ్ దట్ వాజ్ బై గాడ్స్ గ్రేస్. అక్కడ నుంచి సో ఈవెన్ యాక్సిడెంట్గా ఎంటర్ అయినా కూడా ఎంసెట్లో ఫ్యాంటాస్టిక్ ర్యాంకు, పీజీ ఎంట్రన్స్ ఫస్ట్ అటెంప్ట్లో మంచి ర్యాంకు, తర్వాత యూకే. నేను ఇప్పటికీ నాకు 4 కంట్రీస్లో ప్రాక్టీస్ చేసే లైసెన్సెస్ ఉన్నాయి. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్.
నేను ఎక్కడ కూడా మళ్ళీ ఎక్కువ రీట్రైనింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. మై ప్రీవియస్ డిగ్రీస్ వర్ యాక్సెప్టెడ్, దే సమ్ గ్రాండ్ ఫాదరింగ్ చేశారు, ఏదో వచ్చేసి. సో దట్ వాజ్ చాలా ఫార్చునేట్. ఇవన్నీ తీసుకుని నేను 35 yearsకి ఐ క్వాలిఫైడ్ టు ప్రాక్టీస్ ఇన్ 4 countries. అది అనేది గాడ్స్ గ్రేస్ ఆఫ్ కోర్స్. somebody else has to bless you, so people try much harder, but అదేంటే ద గాడ్స్ గ్రేస్. అండర్స్టూడ్. స్కూలింగ్, కాలేజ్, ఎంబీబీఎస్, ఆల్ ఆఫ్ దిస్ జర్నీ ఒకసారి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏ ఊరు మీది? సో ఒరిజినల్గా మా పూర్వీకులది శ్రీకాకుళం, టెక్కలి. ఓకే, బట్ మా నాన్నగారు ఇక్కడికి వచ్చేసారు. మా నాన్నగారు కూడా ఐఐటి ఖరగ్పూర్, బీటెక్, ఎంటెక్, దెన్ ఐఎం. సో తర్వాత నేను ఇక్కడే విద్యారణ్య హై స్కూల్. మా స్కూల్లో ఎగ్జామ్స్ ఉండేవి కాదు. సో ఇవి టాప్ టు బి నాన్ కాంపిటేటివ్, కాంపిటీషన్ వద్దు, అందరం కలిసి చేయాలి టైప్లో ఉండేది వింతగా. బట్ తర్వాత లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నా ఇంటర్మీడియట్, వెరీ కాంపిటేటివ్ ప్లేస్. తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్, మళ్ళీ హైదరాబాద్. సో నేను 27 ఏళ్ళ దాకా అసలు నేను ఎప్పుడు ఇంకొక ఇంట్లో ఉండడం కానీ హాస్టల్లో ఉండడం కానీ ఏమీ లేదు. అంతా డే స్కాలరే, ఉన్న ఇంటి నుంచి వెళ్తూ నేను పని చేసుకుని వచ్చేసేవాడు. బట్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే లక్కీలీ ఫర్ అస్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ కాలేజెస్. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ అప్పట్లో 10th బెస్ట్ కాలేజ్ ఫర్ ద కంట్రీ. సో ఇక్కడ ఉన్న ప్లేస్లో ఉంటూనే మాకు దేవుడి దయ వల్ల మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంతా లభించింది. అండ్ అప్పట్లో వీ హ్యాడ్ టు పే నథింగ్. నేను మొత్తం మెడికల్ కాలేజ్ అంతా కలిపి 1,500 రూపాయలు కట్టాను, ఇంక్లూడింగ్ టెక్స్ట్ బుక్స్. సో దట్స్ వాట్ ఐ పే టు బికమ్ ఎ డాక్టర్. అండర్స్టూడ్. సో ఎస్పెషలీ లైక్ లెట్స్ సే మీరు ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్పెషలైజేషన్ ఇవన్నీ తీసుకోవాల్సిన వచ్చే చోట మీరు అనుకున్నది మీరు చేశారా, లేకపోతే ఏదైనా పర్టిక్యులర్ థాట్ ప్రాసెస్ ఉండిందా అక్కడ కూడా? సో మీకు తెలిసినట్టుగా ఒక ప్రీ మెడిక్ నీట్ అనే వాట్ ఎవర్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దానిలో ర్యాంక్ బట్టే మనకు చాయిస్ వస్తుంది. అవును. సో ర్యాంక్ ఎప్పుడైతే మంచి ర్యాంక్ సింగిల్ డిజిట్లో వచ్చేసిందో దెన్ ఐ హ్యాడ్ ఆల్ ద ఆప్షన్స్. సర్జరీ ఉండింది, ఆర్థోపెడిక్స్ ఉండింది, రేడియాలజీ ఉండింది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ నేను యూజువల్గా అందరూ అప్పట్లో ఆర్థోపెడిక్స్ తీసుకునేవాళ్ళు. సో నేను ఆర్థోపెడిక్స్ తీసుకుందాం ప్రిపేర్ అయిపోయాను. అగైన్ సెరెండిపిటీ. ముందు రోజు రాత్రి మా నాన్నగారు, ఇంట్లో ఎవరు డాక్టర్స్ లేరు, మా నాన్నగారు ఎవరో తెలిసిన చుట్టాల ఫ్రెండ్స్కి ఎవరికో కనుక్కుంటుంటే వాళ్ళకు మాట అన్నారు, ఇంజనీరింగ్కి కంప్యూటర్స్ ఎలాగో మెడిసిన్కి రేడియాలజీ అలాగా. ఒక కంప్యూటర్ ముందు కూర్చొని రోజంతా చేస్తే ఎక్కువ ఎండలో లేకపోతే ఎక్కువ నిలబడే పనులు చేయకపోతే మీకు జీతం వచ్చేస్తుంది అంటే, మా నాన్న అది ఉందిరా కొత్త ఫీల్డ్ అంటే అని చెప్తే అది తీసుకున్నాను. అగైన్ నో ఐడియా. ఓకే. బట్ అగైన్ జాయిన్ అయిన రోజు నుంచి మాత్రం ఈ రేడియాలజీలో ఎలాగైనా ఒక గోల్డ్ మెడల్ తీసుకొని పాస్ అవ్వాలని మాత్రం నాకు ఉంటుంది. దట్ వాజ్ మై థాట్ ప్రాసెస్ అనమాట. బట్ యా, ఐ మీన్ అది ఇట్ వాస్ బీన్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ మోడర్న్ సైన్సెస్ రేడియాలజీ. ఇమేజెస్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం అనేది ఇప్పుడు లేటెస్ట్ అనమాట. అండర్స్టూడ్. అగైన్ ఇది నేను చేసింది కాదు, నా తెలివి కాదు, సెరెండిపిటీ, రైట్? గాడ్ ప్లాన్ చేశాడు, అందుకు ఎంటర్ అయ్యాం. బట్ వెళ్ళినాక మాత్రం నా లాంటి ఎగ్జిక్యూషన్ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డూ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఐ డూ వర్క్ వెరీ హార్డ్. అండర్స్టూడ్. సో రాజా, ఈ ట్రైట్ ఏదైతే మీరు చెప్పారో, నాన్నగారు వచ్చి ఇలా చెప్పారు, నేను ఇలా తీసుకున్నాను, వెళ్ళిన దగ్గర నుంచి డే 1 నుంచి ఒక గోల్డ్ మెడలిస్ట్ ఇది అవ్వాలన్నది ఇంట్లో చేశాను అన్నది, ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు ఇన్హెరిట్ చేసుకున్నా, మీరు ఏం చెప్పారు అంటే హీస్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, ఐఎంఎన్, ఆల్ ఆఫ్ దట్ చెప్పారు కదా. గో గెటర్, ఓకే, ఒకసారి వెళ్ళిన తర్వాత సాధించాల్సిందే, ఇట్లాంటి యాటిట్యూడ్ ఏదైతే ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిందా ఆర్ ఎట్లా ఇది అన్నట్టు? A lot of it ఆయన దగ్గర నుంచి వచ్చింది. బట్ ఈక్వలీ మై మదర్ ఆల్సో, షీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్, హోమ్ మేకరే. కానీ ఆవిడ కూడా ఆవిడ నాకు తెలిసి ఐ థింక్ 5 కుకింగ్ కాంటెస్ట్ గెలిచారు హోమ్ సైన్స్ కాలేజ్లో. సో షీఈ్ యాక్చువల్లీ మంచి ఎగ్జిక్యూషన్ ఆవిడది కూడా. సో ఇద్దరి దగ్గర నుంచి వచ్చే ట్రైట్స్. బట్ మా నాన్నగారు డెఫినెట్లీ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్, చాలా తెలివైన వారు, ఎప్పుడు కూడా నాకు సాయంకాలం చదివించేవారు. సో అదొకటి ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో ఇది ఒక వండర్ఫుల్ థింగ్ ఉంటుందండి. బికాజ్ ఈవినింగ్ 4 ఉద్యోగాలు, ఫ్రీలాన్సింగ్ ఏ ఉండేవి కాదు. మై డాడ్ యూస్ టు వర్క్ 9 to 5. 5:15కి ఇంటికి వచ్చేవారు. వచ్చి అరే ఏమైందంటే పుస్తకాలు తీ కూర్చో కాసేపు. సో ఇట్ వాజ్ వెరీ సమ్టైమ్స్ బాండింగ్, బట్ మెనీ టైమ్స్ ఎడ్యుకేషన్. సమ్టైమ్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ దట్. నా పిల్లలకి నేను ప్రొవైడ్ చేయలేను. నడుస్తూ ఉంటుంది. ఐ మేక్ మచ్ మోర్ మనీ ఆల్సో. But that the beauty of a cozy second middle class life, I sometimes miss anamata. My naanagaru provide that wonderfully well. Okay. And he was a source of my success. Understood. So శ్రీకాకుళం టెక్కలి వాళ్ళకి తెలుసా ఈ రాజా ఇక్కడ వ్యక్తి ఇక్కడ నుంచి అసలు యాక్చువల్లీ బిలాంగ్ అవుతారన్న వాళ్ళకి తెలుసా? ఇప్పుడు బాగా అందరికీ తెలుసండి, బై గాడ్స్ గ్రేస్. ఊరు నుంచి చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు 4 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ వస్తుంది కదా,
ఒక ఏడాది ముందు నుంచి అందరూ అలా వచ్చారా ఇక్కడ నిలబడరా మన దగ్గర పెద్దవాడు చదువుకుందాం అని చెప్పేసి మాది చాలా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. రైట్. సో ఆబ్వియస్లీ అక్కడ నేను ఒక బాగా చదువుకున్న అబ్బాయిని. సో ప్రతి ఏడాది ఎలక్షన్ ముందు నాకు ఒక ఫోన్ కాసేపు పక్కన పెట్టుంటాను అనమాట. వాళ్ళు వచ్చి నిలబడిపోయేదో యాజ్ ఇఫ్ సంథింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మై హ్యాండ్స్. రైట్. బట్ లాట్ ఆఫ్ లవ్. ఓకే, అందరికీ తెలుసు ధర్మారావు గారు అబ్బాయి హాస్పిటల్ పెద్దవి పెట్టారు, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి వారికి ఈరోజు అనేసి. అండ్ అక్కడ బాగా ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ వైజాగ్ అక్కడ సైడ్ నేను వెళ్తే ఆల్మోస్ట్ నా ఓపీడీ నేను 2 వారాలకు ఒకసారి వెళ్తుంటాను వైజాగ్. 100-150 మంది ఓపీడీ వస్తారు. అందులో కొంతమంది బాబు ఎలా ఉన్నావు చూడడానికి వచ్చారు, మీ నాన్నలాగా ఉన్నావు తెల్లగా ఉన్నావు అని చెప్పి కూడా వెళ్ళిపోయి చాలా మంది ఉంటారు. సో దట్ వెరీ వెల్ నోన్ బై గాడ్స్ గ్రేస్. అదే ఈ రోజుల్లో ఇటు నుంచి ఇక్కడ హైదరాబాద్ మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు నేను ఎప్పుడు ఎక్కడ క్యాంప్ పెట్టినా 100 పేషెంట్స్ తక్కువ రారు. ఓకే. దాట్స్ ద థ్యాంక్ఫుల్నెస్. అంటే వాట్ ఎవర్ గుడ్ థింగ్ అబౌట్ ఈ వాస్కులర్ సెంటర్స్. ఓకే. ఆ నీడ్ ఉంది. ఓకే, దాంతోపాటు అంతమంది పేషెంట్స్ ఉన్నారు. అండర్స్టూడ్. సో రేడియాలజీ ఫినిష్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేశారా డైరెక్ట్గా, ఆర్ లేకపోతే ఎక్కడైనా వర్క్ చేశారా? వేవర్ యూ ఫస్ట్ డాక్టర్ డేట్ అట్లా స్టోరీ ఏమైనా ఉందా? షూర్. సో రేడియాలజీ అయినాక అగైన్ నాకు లైఫ్లో యాక్సిడెంట్ లేకపోతే ఎక్కడికి వెళ్ళేవాడిని నాకు తెలియదు. బికాస్ నాకు అంత ప్లాన్ చేసుకునే తెలియలేదు. సో నేను నిమ్స్ జాయిన్ అయ్యానండి. నాకు అసలు ఫారెన్ కంట్రీ వెళ్ళాలని కానీ ఏమీ లేదు. ఏదో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోయి ఇక్కడ ఏదో కరిపేద్దామని ఉండేది. సో నిమ్స్లో కొన్నాళ్ళు పనిచేసాం. అక్కడేమో స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయితే పీజీస్ అందరూ స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళు ఇంకేదో కొంతమంది తీసేయాలి, మా అందరికి జాబ్స్ తీసేశారు. ఓకే. లైక్ దే సెడ్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ టు లీవ్, అందరి స్ట్రైకులు చేయడం ఏంటి ఇదేంటి అదంటే. సో ఏం చేయాలి తెలియక అప్పుడు యూకే ఎగ్జామ్స్ రాస్తా. సో అలా యూకే వెళ్ళాను. ఓకే. సో బికేమ్ ఎ కన్సల్టెంట్ ఇన్ యూకే. అదైన తర్వాత సింగపూర్లో ఒక షార్ట్ స్టింట్ చేశాను. అక్కడి నుంచి యూఎస్ వెళ్ళాను. ఓకే. యూఎస్లో ఒక 8 ఏళ్ళు ఐ ప్రాక్టీస్డ్. అంటే పీజీ తర్వాత 8 ఏళ్ళు ఐ ప్రాక్టీస్. ఓకే. అక్కడ లైఫ్ ఫ్యాంటాస్టిక్ ఉండేది. సో ఇన్ఫాక్ట్ నేను యూకేలో బై దెన్ వాట్ ఏజ్ వర్ యూ? ఇప్పుడు ఐ మీన్ బై టైమ్ ఐ ఫినిష్డ్ మై ట్రైనింగ్ ఇన్ యూఎస్ ఐ వాస్ 31. ఓకే. 31, 8 years in US. ఓకే. అక్కడ నుంచి. సో అదంతా అయ్యేటప్పటికి సో ఇక్కడ ఉన్నప్పుడు ఏంటి, ఐ వుడ్ హావ్ కిల్డ్ ఫర్ ఎ జాబ్ ఇన్ యూఎస్. అంత ఫ్యాంటాస్టిక్ జాబ్, ఇంతకన్నా ఏం కావాలి. సో లైఫ్ ఫ్యాంటాస్టిక్. అండ్ రియలీ యూఎస్లో లేని డబ్బులు లేవు. ఫర్ ఎ డాక్టర్, ఫర్ ఎ గై హూ స్టార్టెడ్ మిడిల్ క్లాస్ లైఫ్, అన్బిలీవబుల్ మనీ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. 5-day వర్క్ వీక్ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ఏదో వెలితి నౌ సమ్ పీపుల్ కాల్ ఇట్ మిడ్ లైఫ్ క్రైసిస్, నాకు తెలీదు. ఓకే. సో ఆ వెలితి ఏంటి నాకు అర్థం కాల. సో ఐ మెట్ ఎ సైకాట్రిస్ట్. ఏంటే నాకు కొంచెం ఐ ఫీల్ సంథింగ్ హాలో. ఇంత మంచి జాబ్, ఐ హ్యావ్ 10,000 square feet హౌస్, 2 cars, 2 kids. తను అన్నాడు, ఇప్పుడు దాకా నువ్వు టార్గెట్ పెట్టుకుని గోల్స్ అచీవ్ చేస్తున్నావు కదా, నీకు ఇప్పుడు నెక్స్ట్ గోల్ లేదు. లైఫ్ ఇస్ వెరీ కంఫర్టబుల్, ఇట్స్ టూ కంఫర్టబుల్. ఈ నెక్స్ట్ గోల్ లేకపోవడాన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటాం. ఓకే. సో యూ క్రియేట్ యువర్ నెక్స్ట్ గోల్. నెక్స్ట్ గోల్ ఏంటి, టెన్నిస్ ఆడి ఒక ఛాంపియన్షిప్ గెలుద్దామనో, స్విమ్మింగ్ చేసి ఏదో చేద్దామనో, రెడ్ కార్ కొనుక్కుందామనో. ప్రొఫెషనల్లీ కాదు, పర్సనల్లీ ఆర్ ప్రొఫెషనల్. ఓకే, అండర్స్టాండ్. ఇది ఒక ఐ కెప్ట్ దిస్ డాటా పాయింట్. ఆ బాస్ ఏమనేవాడు, నువ్వు చాలా ఇంటెలిజెంట్, ఈ డే టు డే వర్క్ చేయకు, రీసెర్చ్ స్ట్రీమ్లోకి వెళ్ళు, నువ్వు ఇన్స్ట్రుమెంట్ కనిపెడతావు, ఇట్ బెనిఫిట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేవాడు. రైట్. మా బాస్. ఇవి రెండు కలిపా. సో ఐ నీడ్ ఏ న్యూ గోల్ అండ్ ఐ వాంట్ టు బెనిఫిట్ మిలియన్ పీపుల్. అది ఇండియా వస్తే అయిపోయింది కదా. సో దట్స్ హౌ దిస్ హోల్ ప్లాన్ కేమ్. ఓకే. నాట్ బికాస్ ఐ హ్యాడ్ ఎనీ షార్టేజ్ ఆఫ్ ఎనీథింగ్. ఈ ప్లాన్కి మూలం ఏంటంటే వీ నీడ్ ఎ గోల్. సో ఇట్ ఈస్ నాట్ ద డెస్టినేషన్, ఇట్ ఈస్ అ జర్నీ. ఆ జర్నీలో మన ప్రయాణంలో ఉన్న ఆనందం, 100 మంది కలిసి మంచిది బెనిఫిట్ అయ్యి వాళ్ళు బాబు బాగా అనే ఒక ఫీలింగ్, అది మోర్ సాటిస్ఫైయింగ్ దెన్ హ్యావింగ్ ఎ నంబర్ ఇన్ అ బ్యాంక్ ఆర్ అ ప్రాపర్టీ ఆన్ యువర్ నేమ్. సో అది నేను కలపగలిగాను. సో దట్ వాజ్ మై ఇంపెటస్ అనమాట. వీడు అంటున్నాడు నాకు తెలివి కంటే నేను చాలామందికి హెల్ప్ చేయగలనట. వెల్ ఐ డోంట్ నో, బట్ థ్యాంక్స్ ఫర్ టెలింగ్. దెన్ ఇతను అంటున్నారు న్యూ నీడ్ ఎ న్యూ గోల్ అన్నాడు. అవును. మరి 100 మంది హెల్ప్ చేయడమే గోల్ అయిపోయాయి కదా. అది దట్ వాస్ మై బేసిస్ ఫర్ కమింగ్ బ్యాక్ అండ్ బై గాడ్స్ గ్రేస్ చాలా బాగా పనిచేస్తుంది ఐడియా. వెనకొచ్చి యూ స్టార్టెడ్. ఏవిస్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, అంటే ఐడియా ఎప్పుడు ఉండింది, టైం ఎంత పడింది ఎగ్జిక్యూట్ చేయడానికి, అండ్ ఆ జర్నీ ఎట్లా ఉండింది, ఛాలెంజెస్? షూర్. వచ్చింది 2013లో వెనక్కి వచ్చాను. వచ్చినాక అందరికీ ఇది ఒక వింత. తెలుగు రాష్ట్రాల్లో అమెరికా నుంచి వచ్చేస్తారంటే వాడికి వీసా రాలేదు, వీసాలో ప్రాబ్లం వస్తేనే వస్తాడు. సో ఒక పెళ్ళి ఒక ఆవిడ అడిగేసింది కూడా, ఏం బాబు వీసా సమస్యలు వచ్చాయని. నేను నవ్వుకుని సరే మేడం ఊరుకున్నాను. దెన్ ప్రిన్సిపలీ నా ఫీల్డ్ బాగుంటుంది, ప్రాక్టీస్ చేస్తే బాగుపడతారు చాలామంది. ప్రాక్టికలీ అది పాసిబుల్ కాదు. ప్రతి హాస్పిటల్కి వాటి ఓన్ కమర్షియల్స్ ఉంటాయి. వాళ్ళ డాక్టర్ ఉంటాడు,
సపోజ్ నేను ఒక మినిమల్లీ ఒక ప్రొసీజర్ చేస్తానన్నా కూడా లేదు కట్ ఓపెన్ చేసి ఆ డాక్టర్ చేసేదే కరెక్ట్ అంటారు. సో అక్కడ ఏంటి కమర్షియల్స్ వర్క్ అవుతాయి. పేషెంట్కి ఏది బెస్ట్ అనేది వాళ్ళకి మేబీ ఇంపార్టెంట్, మేబీ నాట్ ఇంపార్టెంట్. సో నేను వెళ్ళి నా వేరు అమ్ముకుందాం, అరే నేను ఇంత మంచి డాక్టర్ రా, ఇంత చదువుకున్నాను, మూడు డిగ్రీలు నేను, నాకు ఏదైనా మంచి కేసెస్ ఇవ్వండి, జాబ్ ఇవ్వండి, ఎవరు ఇవ్వడు. 1,00,000 తెచ్చి ఈ జీతం ఇచ్చి కూర్చోబెడతారు. 1 year చూశాను, అది అవలా. సో నేనేం బాన్ ఎంటర్ప్రినర్ కాదు, మాకు ఇంట్లో 3 తరాలుగా డబ్బులు లేవు, నాకేమి ఎక్స్ట్రా మనీ లేదు, ప్రాపర్టీస్ లేవు, ఏమీ లేవు. ఇక్కడ ఏంటంటే ఈ నీడు ఈ హాస్పిటల్స్కి ఫిల్అప్ చేసే ఇంట్రెస్ట్ లేదు. నేనా మరి ఇంత చదువుకొని అమెరికాలో జాబ్ వదిలేసి వచ్చాను, మరి ఎలా చేస్తాం ఇదని అప్పటికప్పుడు నేను వెళ్ళి ఒక హాస్పిటల్ పెట్టి ఆ హాస్పిటల్ని నా నచ్చినట్టు, అంటే ఎక్కువ రోజులు పేషెంట్లు ఉంచకుండా, సమ్ డీటెయిల్స్ ఆర్ దేర్ రైట్, ఒకటే ఛార్జ్తో పేషెంట్ బాగా అవ్వాలి, పేషెంట్స్ అందరికీ ఒకటే స్పెషాలిటీలో కేర్ ఇవ్వాలి. ఇదంతా ఐడియాస్ ఎవరికి చెప్తే హాస్పిటల్కి అర్థం కాదు. మాకు ఎన్ని రోజులు ఉంటే అంత బెటర్ అంటాడు వాడు. మాకు బెడ్ ఛార్జ్ వస్తుంది, పార్కింగ్ వస్తుంది, ఇది వస్తుంది, కాఫీలు టీలు అంటాడు వాడు. అరే అలా కాదురా బాబు, ఇది కొత్త లేటెస్ట్, అమెరికాలో అంతా ఇది చేస్తుందంటే ఎవరు వినేవారు కాదు. సో 2015 ఏప్రిల్లో నా 2 కూతుర్లు ఉన్నారు, అవిజ్ఞ, సుకృతి. వాళ్ళ పేర్లు కలిపితే ఏవిస్ అయింది. ఓ ఓకే, అవిజ్ఞ అండ్ సుకృతి. ఓకే, వాళ్ళిద్దరు పేర్లు కూర్చేసి అక్కడ ఏదో ఇంటర్నెట్లో చూసి ఒక లోగో తయారు చేసేసి I started 1 midnight. హాస్పిటల్ లోగో కూడా మీరే ప్రిపేర్ చేశారు. ఓకే, అండర్స్టూడ్. ఒక కార్డు ఇలా నడిచే రైట్ గుడ్. యా, ఐ పుట్ దట్ 2 కార్డులు అండ్ 2 కూతురు పేర్లు పెడితే ఓవర్ నైట్ ఏదో కంపెనీ సెక్రటరీకి ఏదో 1,500 ఇస్తే కంపెనీ రిజిస్టర్ చేసేసారు. వి రిజిస్టర్డ్ ఇన్ 25th of March. 1st April కంపెనీ స్టార్టెడ్. వావ్, ఓకే. దట్ వాస్ ద అండ్ స్టార్ట్ చేసినప్పుడు హౌ మెనీ పీపుల్ వర్ యు అండి? ఫస్ట్ ఫోన్లని నేనే ఎత్తేవాడిని, ఇంకెవరు ఉంటారు, ఒక్కడనేగా. ఇట్స్ ఫౌండర్ లెడ్ ఆర్గనైజేషన్ అండి. సో ఇప్పుడు ఏదో టీవీలోనో లేకపోతే ఎక్కడో. సో ఇంకో ప్రాబ్లం ఏంటి, మా ఫీల్డ్లో అంత విపరీతమైన బ్రైబ్స్ ఉంటాయి. ఓకే. సో ఈ జనరల్ డాక్టర్స్కి బ్రైబ్ ఇచ్చి పేషెంట్ కొనుక్కుంటారు పెద్ద హాస్పిటల్స్. నాకు అవన్నీ ఇస్తారని కూడా తెలియదు మొదట్లో. ఓకే. సో మరి ఎలా చెప్తాం మనం ఉన్నామని. సో ఐ వెంట్ టు మీడియా. ఫస్ట్ టీవీ షో ఏదో చేశాను, 25 కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు. వాళ్ళంతా నా నెంబర్ ఇచ్చుకొని ఫస్ట్ నేనే మాట్లాడాను. ఆ రోజు నుంచి ఇవాళ 2024లో 180 ఎంప్లాయీస్. జస్ట్ మా కాల్స్ ఎత్తడానికి 58 మంది ఉన్నారు. ఓకే. ఈరోజు కాల్ సెంటర్, దాని కాల్ సెంటర్ సాఫ్ట్వేర్, ఇదంతా గ్రోత్. మరి గ్రోత్కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ యాక్సెప్టెన్స్. నేను ఇచ్చేది వాళ్ళకి అర్థమైతే కదా నేను గ్రో అవ్వగలను. అవును, అది అయిందండి. ద బ్యూటీ ఏంటంటే ఏదైతే నేను నిజంగా నమ్మి వచ్చానో, నేను ఇమ్మీడియట్ కేర్ ఇవ్వగలను, 15 గంటలు మీరు వెళ్ళిపోగలరు, మీకు అసలు ఏమి ఎక్స్ట్రా ఛార్జ్ చేయను, నేను చాలా ఆనెస్ట్ డాక్టర్ని, ఇది ప్రజల్లో రెసనేట్ అయింది. ఓకే. ఇలాంటప్పుడు నాకు మీడియా బ్రాండింగ్ ఇవేమి అక్కర్లేదు. బ్రాండ్ ఇస్ మీ. రైట్. సో దట్స్ వేర్ ఇట్ రియలీ వర్క్డ్ అవుట్. అండ్ ఎస్, ఐ మీన్ అప్పుడు నేను ఒక్కడిని, అప్పుడప్పుడు మా వైఫ్కి 2 కాల్స్ ఎత్తమనేవాడిని నేను బిజీగా ఉంటే. అక్కడ నుంచి వీ నౌ గ్రోన్ టు సో మెనీ. అప్పుడు మొదట్లో వచ్చిన ఫార్మసిస్టే ఫెసిలిటీ మేనేజ్మెంట్ చేసేవాడు, అన్నీ ఆ అబ్బాయి చూసుకునేవాడు. అక్కడ నుంచి ఈరోజు CEO, CBO అందరూ ఉన్నారు. ఓకే, అండర్స్టూడ్. సో 9 years ఆఫ్ జర్నీ కదా, 9 years ఆఫ్ జర్నీలో వాల్యూస్ అనేవి ఏంటి ఏవిస్ పాటించేది యాక్చువల్గా? షూర్, వాల్యూస్ అనేది మాత్రం నేను ఎప్పుడు కూడా వీ డోంట్ కాంప్రమైజ్ అండి. నేను మా హాస్పిటల్ మీరు ఎప్పుడైనా వస్తే మా విజన్ అండ్ మిషన్ ప్రతి గోడ మీద రాసి ఉంటుంది. ఓకే, విజన్ ఏంటి? టు క్యూర్ మిలియన్స్ ఆఫ్ వాస్కులర్ పేషెంట్స్ త్రూ హై క్వాలిటీ హెల్త్ కేర్. సో హై క్వాలిటీ అఫోర్డబుల్ హెల్త్ కేర్. ఐ నెవర్ ఫర్గెట్ ద వర్డ్ అఫోర్డబుల్. ఓకే, హై క్వాలిటీని అఫోర్డబుల్గా ఎలా ఇవ్వగలం అనేది మా మిషన్. ఆ మిషన్ నుంచి ఉద్భవించిందే మా వాల్యూస్. ఓకే. ఓకే, ఒకటి, ఏ పేషెంట్ కన్నా ఎప్పుడన్నా ఎక్కడైనా ఫెయిల్ అయితే వాళ్ళందరికీ ఫ్రీగా ఆపరేట్ చేస్తాను మళ్ళీ. ఓకే, ఇప్పుడు నాకు 30-40 మంది చేస్తుంటారు, అందరికీ ఫ్రీగానే. 2, ప్రతి వాళ్ళకి ఒకటే చెప్పిందే ఛార్జ్. ఇప్పుడు నేను చేసిన 30,000 సర్జరీస్లో వాళ్ళు డిశ్చార్జ్ అయినప్పుడు మా చేత ఎక్కువ కట్టించుకున్నారని నాకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు. మీరు కార్పొరేట్ హాస్పిటల్కి అయితే రోజుకి 20 వస్తాయి అలాంటివి. బికాజ్ వాళ్ళు చెప్పింది ఒకటే, అయింది ఒకటి. నేను ముందు ఏం చెప్తానో ఫస్ట్ ఒకటే ప్రైస్కి అదే అవుతుంది. 3వది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఐ హావ్ ఆల్వేస్ ట్రీటెడ్ దిస్ పేషెంట్స్ అస్ ఫ్యామిలీ. ఓకే, ఇది నా మెయిన్ చెప్పేది అది. మీరు ఊరికి అలా మాట్లాడకూడదు. మీకు ఎంపతి ఎలా వస్తుందంటే ఇతనే మీ నాన్నో మీ అంకుల్లో మీ బాబాయ్ అయితే ఎలా చెప్తారో అలాగే చెప్పండి. కొన్నిసార్లు అరే బాబు మీకు 60% సక్సెస్ అవుతుంది, కానీ మీరే మా బ్రదర్ అయితే నేను చేస్తానని చెప్తాను. దట్ రెజనేట్స్. దానికన్నా ఏదో 100% గ్యారంటీ అబద్ధం చెప్పి చేయటం కన్నా ద రెజనేషన్ ఏంటంటే ఇది ప్రాసెస్.
కొన్నిసార్లు రిజల్ట్ మన చేతిలో ఉండదు. ప్రాసెస్ని ట్రస్ట్ మీరు చేయాలని ఎలా చెప్తావు? వాళ్ళు ఏదో ఊర్లో కొంచెం ఆస్తి అమ్ముకొని డబ్బులు పట్టుకొని వచ్చారు, లెటెస్తే వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుంది? 100% వస్తే తీసుకుందాం, లేకపోతే వద్దు వెళ్ళిపోదాం అని ఉంటుంది, రైట్? బట్ ద ప్రాసెస్లోకి ఎవరిని లీడ్ చేస్తాం? మనం లీడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఒక కేర్ఫుల్గా అనాలిసిస్ చేసి నా పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఏంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ అనాలైజ్ చేసి ఈ వాల్యూ సిస్టమ్స్ ఒక మిషన్ స్టేట్మెంట్ నేను బ్రేక్ డౌన్ చేసి రోజు ఇస్తాను. వీ హ్యావ్ అ హడల్ ఎవ్రీ మార్నింగ్ మా స్టాఫ్ అందరితో కూర్చుంటాను కాఫీతో. మీరు ఇవన్నీ ఫాలో అవుతున్నారా? నేను ప్రాబ్లీ ఇండియాలో ఫస్ట్ పర్సన్ టు సెటప్ పేషెంట్ అడ్వకేట్. సో మా హాస్పిటల్లో వాళ్ళు మా మీద తిరగబడ్డానికి నా సొంత ఎంప్లాయీస్ని డబ్బులు ఇస్తా. సో వీళ్ళు పేషెంట్కి వెళ్ళి, సార్ మీరు ఆ పేషెంట్ సరిగ్గా మాట్లాడలేదట, సార్ మీరు ఆపరేషన్ తర్వాత కాదు సార్ ఎక్కువ క్వశ్చన్లు ఆన్సర్ చేయలేదట అని ఈవినింగ్ 5కి నాకు 8 కంప్లైంట్లు వస్తాయి. ఓకే. ఈ కంప్లైంట్ తెచ్చేది ఎవరు తెలుసా? నేను డబ్బులు ఇచ్చే ఎంప్లాయీస్. ఓకే. అండ్ దే ఆర్ ద అడ్వకేట్స్. సో దే డోంట్ హ్యావ్, వాళ్ళ అడ్వకేట్స్ అక్కర్లేదు, నా మనుషులే నా మీద తిరిగి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. బికాస్ దట్స్ హౌ ఐ గెట్ బెటర్. నా సమస్యలు నాకు అప్పుడే అర్థమవుతాయి. అందరూ నా డబ్బులు అంతా బాగుందని మర్చిపిస్తే సరిపోదు కదా. ఈ అడ్వకసీ సిస్టమ్ పెట్టడం, ఇవన్నీ నా వాల్యూస్ నుంచి ఉద్భవించిన ఐడియాస్. ఓకే, మాకు అమెరికాలో ఉండేవి పేషెంట్ అడ్వకేట్స్ అని, నేను అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసి ఐడియాని పెట్టాను. కానీ ఈ స్కేల్లో, ఇప్పుడు మీరు ఉన్న స్కేల్లో మీరు చెప్పింది ఏంటంటే 22 సెంటర్స్ ఉన్నాయి అన్నారు. 22 సెంటర్స్లో ఇట్లాంటి స్కేల్లో ఆపరేట్ చేస్తూ ఈ పేషెంట్ అడ్వకేసీ కానీ ఆల్ ఆఫ్ దిస్ కానీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండి మానిటర్ చేసుకోవడం అనేది చాలా క్రిటికల్ యాజ్ వెల్ యాజ్ కష్టం కూడా కదా చేయడం యాక్చువల్గా. హౌ డూ యూ డూ దట్ సార్ యాక్చువల్లీ? సో ఐ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఫర్ దెమ్ అండి. ఎవరైతే ఈ సైడ్ క్వాలిటీ సైడ్ ఉంటారో వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళతో కానీ వీళ్ళతో మాట్లాడిన అవసరమే లేదు, సంబంధమే లేదు. అంటే మార్కెటింగ్ వాళ్ళు తీసుకొచ్చి, సార్ ఈ పేషెంట్ ఇవాళ సర్జరీ చేయాలని చెప్పినా కూడా వీళ్ళు కాదు అంటే కాదు. ఓకే. అండ్ సమ్ టైమ్స్ వాళ్ళంతా పేషెంట్ అమౌంట్ కట్టేసిన రిఫండ్ ఇచ్చి కూడా పంపించింది చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నిన్న కూడా పేషెంట్ పంపించాను. ఓకే. బికాస్ సంథింగ్ వాజ్ అబ్నార్మల్, వీఆర్ నాట్ హ్యాపీ, సరే వద్దులేండి ఇప్పుడు ఎందుకని చెప్పి. సో దీన్ని మెయిన్ థింగ్ ఏం చేయాలంటే వీళ్ళని ఎంపవర్ చేయాలి. ఈ క్వాలిటీ, ఈ అడ్వకసీ ఎవరైతే రన్ చేస్తున్నారో వారిని ఎంపవర్ చేసి వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పినా కూడా ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్ట్. ఓకే. సో అలా చేసుకుంటూ వి బిల్ట్ ఎ వెరీ రోబస్ట్ సిస్టమ్. ఈ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము ఎలా అప్రోచ్ అవుతున్నాం, మీడియా, ఇంటర్నెట్, సెల్ఫ్ అవేర్నెస్ మీద. సో వాళ్ళు ఏమైనా సెల్ఫ్ అవేర్నెస్ తప్పితే వాళ్ళు కూడా రివర్స్ చేస్తారు కదా మాకు. అవును. సో ఇంకా మోర్ డైరెక్ట్ కనెక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం పేషెంట్స్. అందువల్ల మాకు ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా అక్రాస్ ద బోర్డ్ అన్ని ఊళ్ళలో ఒకటే క్వాలిటీ అవుతుంది. అండర్స్టూడ్. రాజా, మీరు ఇందాక అన్నారు ఇండియాస్ ఓన్లీ యాక్చువల్లీ స్పెషాలిటీ సెంటర్ ఫర్ వారికోస్ వెయిన్స్ ఈజ్ అవిస్ హాస్పిటల్స్ అని చెప్పారు కదా. ఎందుకు దెర్ ఈజ్ నో అదర్ ఇన్స్టిట్యూట్ ఆర్ నో బడీ ఎల్స్ ఈ థాట్తో ముందుకు రాలేదు ఇన్ని రోజులు? సో థాట్ కెన్ బి దేర్ అండి, ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, రైట్. సో ఒకటి ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ మీద అవేర్నెస్ కొంచెం తక్కువ. ఇప్పుడు కళ్ళ హాస్పిటల్ అనుకోండి, ప్రతి వాడికి కళ్ళు కొంచెం కనబడకపోతే కళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోవాలని తెలుసు. కానీ ప్రతి వాడికి వాచింది నరమా, దీనివల్ల ప్రాబ్లం అవుతుందా, సర్క్యులేటరీ సిస్టమ్ ఫెయిల్ అవుతుందని తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు పేషెంట్ మన దగ్గరికి రావచ్చు, ఇంకోటి దగ్గరికి వెళ్ళవచ్చు, రైట్. ఆ సెల్ఫిష్నెస్ మోస్ట్ హాస్పిటల్స్, వై విల్ ఐ క్రియేట్ అవేర్నెస్ ఫర్ దిస్ గై టు గో సమ్వేర్ ఎల్స్? అవును. నాకు అలా ఉండదు. అరే బాబు, అవేర్నెస్ క్రియేట్ అయితే అందరూ బాగుపడదు, లెట్ us all do it. సో నియర్లీ నేను సంపాదించుకున్న ప్రతి రూపాయలో 15 నుంచి 20 పైసలు నేను అవేర్నెస్ స్పెండ్ చేస్తాను. మార్కెటింగ్ కాదు, అవేర్నెస్. ఫస్ట్ అవేర్నెస్. అరే బాబు, ఈ సమస్య ఉందా లేదా, డిఫరెంట్. బ్రాండింగ్ మార్కెటింగ్ డిఫరెంట్, అవేర్నెస్ డిఫరెంట్. ఉన్నప్పుడు ఐ మే బికమ్ ద ఫస్ట్ పోర్ట్ ఆఫ్ కాల్. నన్నే ఫస్ట్ కాల్ చేయొచ్చు, అది నా లక్, నా అదృష్టం, నా ఎబిలిటీ బట్టి అది వేరు. బట్ ఉందని తెలుసుకుంటారా మహాప్రభుల్లారు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒకసారి వచ్చిన తర్వాత దిస్ ఎబిలిటీ టు ట్రీట్ ఫాస్ట్ అండ్ సెండ్ అనేది కొంతవరకు నా లిమిటేషన్ బట్టి నాకున్న చిన్న డబ్బులకి చిన్న హాస్పిటల్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ నా బుర్రలోకి వచ్చింది ఏంటి, ఈ చిన్న హాస్పిటల్లో మనం ఎక్కువ కేసు ఎలా చేయాలి అంటే బెస్ట్ ఎక్విప్మెంట్ తెచ్చి ఫారెన్ నుంచి ఫాస్ట్గా చేసి ఫాస్ట్గా పంపించాలి. సో వాట్ వాజ్ మై నెసెసిటీ బికేమ్ మై యూఎస్పీ. నెసెసిటీ ఏంటి, క్విక్ టర్న్ అరౌండ్. యూఎస్పీ ఏంటి, అరే క్విక్ టర్న్ అరౌండ్, నా దగ్గర వెళ్తే అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. విచ్ హాస్పిటల్ వాంట్స్ టు సెండ్ యూ ఇన్ హాఫ్ అన్ అవర్ అండి? ఏ హాస్పిటల్ అని మీరు ఎన్ని రోజులు ఉంటే వాడు అంత హ్యాపీ. సో సెకండ్ థింగ్, వై దే డోంట్ సెటప్ ఇస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ దర్ డిఎన్ఏ. వాళ్ళ డిఎన్ఏలో మీరు ఎన్ని రోజులు ఉంటే మీరు ఎంత కాంప్లికేట్ అయితే అంత సుఖం. మై డిఎన్ఏ ఇస్ టు సెండ్ యూ అవుట్ సో దట్ ఐ కెన్ టర్న్ అరౌండ్ పేషెంట్స్ బెటర్ అండ్ ఫాస్టర్. సో ఇవి మెయిన్ రీజన్స్. అండ్ కొంతవరకు ఏంటంటే ఈ టెక్నాలజీ, ఇంత టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా ట్రైన్ అయినప్పుడు ఎండోవాస్కులర్ అనే టెక్నాలజీ వచ్చింది. అది ఇప్పటికీ ఇండియాలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో లేదు.
ఇప్పటికీ మీరు చాలా ఎంసీహెచ్ ప్రోగ్రామ్స్ లేరు. సో చాలా మందికి రాదు, డాక్టర్స్కి ప్రొసీజర్ చేయడం రాదు. అదొక అడ్వాంటేజ్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు నేర్చుకుంటున్నారులేండి, బట్ ఇట్స్ ఇంప్రూవింగ్, బట్ ఇట్స్ డెఫినెట్లీ దట్ ఇస్ అ బిగ్ యూఎస్పీ. అండర్స్టూడ్, డన్. సో యూనిక్ పేషెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెరికోస్ వెయిన్స్ రిలేటెడ్గా చాలామంది ఏంటి అంటే మీరు అన్నట్టు ఇది కలర్ రిలేటెడ్ది కాదు కదా, ఓకే ఉందిలే ఏదో వాచిందంతే ఏం లేదు అని చెప్పి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ఒక క్రిటికల్ ఎలిమెంట్, ఇది కూడా క్రిటికల్ డిజీజే అన్నట్టు దీన్ని అనొచ్చా డాక్టర్? అబ్సల్యూట్లీ క్రిటికల్ అండి. దీనివల్ల లెగ్ పెయిన్స్, లెగ్ సఫరింగ్, లెగ్ డిస్కలరేషన్, ఆ వెయిన్స్ ఉబ్బటము, క్లాట్స్ డెవలప్, గుండె చాలా క్రిటికల్ ఇది డెఫినెట్గా. మేబీ నాట్ యాజ్ క్రిటికల్ స్ట్రోకో లేకపోతే హార్ట్ అటాక్ అంత క్రిటికల్ కాదు. బట్ ఎప్పుడు కూడా లైఫ్ ఆర్ లింబ్ అండి. లైఫ్ తర్వాత లింబ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్, రైట్? సో ఆ సెకండ్ లెవెల్ ఇంపార్టెన్స్ ఎప్పుడు వస్తుంది? వెన్ మనం అవేర్నెస్ పెంచినప్పుడు, చదువులు పెరిగినప్పుడు, అవేర్నెస్ అంత ఇంటర్నెట్ పెరిగినప్పుడు, మీడియా ఇస్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఇవన్నిటి వల్ల వస్తుంది. సో ఈవెన్చువల్గా వస్తుంది అది కూడా. అండర్స్టూడ్, డన్. సో డాక్టర్ ఇప్పటిదాకా ఎంతమంది యూనిక్ పేషెంట్స్ని మీరు ట్రీట్ చేశారు అని చెప్పగలుగుతారా? కౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్. షూర్, 50,000 ప్లస్ యూనిక్ పేషెంట్స్. ప్యూర్లీ మీరు అన్నట్టు లైక్ లెట్స్ సే అవేర్నెస్ ఉంటేనే ఇంతమంది యాక్చువల్లీ ఆప్టిన్ అయ్యి బయటకు వస్తారు, లేకపోతే రారు. బికాస్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ హెస్ బీన్ సఫరింగ్ విత్ ఇట్ అండ్ ఏం లేదా కాలు వచ్చిందంటే ఉండిపోయా నేను అని చెప్పి ఉండిపోయాడు. లేటర్ హీ ఫిగర్డ్ అవుట్ దిస్ ఇస్ ద థింగ్ అని చెప్పి, అండ్ 1 month డౌన్ ద లైన్ హీ కేమ్ టు అవేస్. సో దట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఓకే, సో ఈ లైన్లో మీరు ఇప్పుడు చూసినప్పుడు ఫర్ ఎనీ డాక్టర్స్ గోయింగ్ టు బి డాక్టర్స్ ఆర్ ప్రాక్టీసింగ్ అండ్ ఇలాంటి ఫీల్డ్లోకి వచ్చి ఇలా చేద్దాం అనుకున్న వాళ్ళకి, డూ యూ థింక్ దిస్ ఇస్ ద రైట్ స్టెప్ టు డూ సెట్టింగ్ అప్ లైక్ ఎ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ దిస్ అరేనా? అబ్సల్యూట్లీ అండి. సింగిల్ స్పెషాలిటీ ఈస్ ద వే టు గో. ఓకే, ఫ్యూచర్లో ఈఎన్టీ స్పెసిఫిక్ హాస్పిటల్స్ వస్తాయి, ప్లాస్టిక్ సర్జరీ స్పెసిఫిక్ హాస్పిటల్స్ వస్తాయి, ఇలాగనే వస్తాయి. బికాస్ దట్స్ వాట్ ఈస్ రైట్. ద ఐడియా ఆఫ్ గోయింగ్ టు లార్జ్ కార్పొరేట్ హాస్పిటల్ అండ్ పేయింగ్ ఆల్ దిస్, ఇక్కడ లైను అక్కడ లైను ఇక్కడ నిలబడి, అదంతా ఏంటంటే మల్టీ స్పెషాలిటీ, అక్యూట్ కేరు, ఐసీయూలో గుండె అయిపోతుంది తలక, అటుకు ఓకే. బట్ స్మాల్ ప్రాబ్లం చిన్నగా ఫిక్స్ చేసుకొని వెంటనే వెళ్ళిపోవడానికి స్మాల్ హాస్పిటల్స్ బెటర్. లైక్ ఐకి ఎలాగో మనం రెవల్యూషన్, ఇప్పుడు ఎవరు కూడా ఐ ప్రాబ్లమ్కి పెద్ద హాస్పిటల్కి వెళ్ళరు, అండ్ దే గో టు దిస్ సెంటర్స్ లైక్ సెంటర్ ఫర్ సైట్ ఇట్లా. అదేవిధంగా కేర్ అంతా బయటికి వస్తుంది టెర్షరీ కేర్ నుంచి, బికాస్ ఇట్స్ మోర్ ఎఫిషియెంట్, చీపర్, ఫాస్టర్, వేరే వాళ్ళ జబ్బులు రావు, మనకి హైడ్రోజనిక్ ఇన్ఫెక్షన్స్ రావు. సో దిస్ ఇస్ ద వే టు గో ఫర్ ఫ్యూచర్. వచ్చిన డాక్టర్స్కి నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దిస్ సంథింగ్ వెరీ డియర్ టు మై హార్ట్. ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒక డాక్టర్ చదువుకొని రాగానే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ఎష్యూర్డ్ సమ్ వస్తుంది. అవును, దానికి కొంచెం మనం టెంప్ట్ కాకపోతే ఒక 4-5 ఏళ్ళు కష్టపడితే ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. ఈ కార్పొరేట్ హాస్పిటల్ మిమ్మల్ని ఏ రోజు ద నెక్స్ట్ డే సమ్వన్ కమ్స్ చీపర్ అండ్ బెటర్, దే ఆర్ అవుట్. వేరేస్ మీరు ఒక 4-5 ఏళ్ళు ఎలాగైనా కష్టపడుకుంటే, ఆనెస్ట్గా ఉంటే, నీ పేషెంట్ని అడ్వకేట్గా ట్రీట్ చేస్తే, పేషెంట్ కరే మీకు తగ్గితే ఇంకోళ్ళు చెప్పండి అని చెప్తే, యూ విల్ డూ ఫార్ బెటర్. అంటే ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ మై డెసిషన్ ఎవర్. నాకు అమెరికాలో వచ్చిన పే కన్నా ఈరోజు నా పే ఎక్కువ అండి. ఫ్రాంక్ విత్ ఓకే, ఐ గెట్ బెటర్ సాలరీ నౌ దెన్ ఐ యూస్ టు గెట్ ఇన్ అమెరికా. ఓకే, సో డాక్టర్స్ కి అమెరికాలోనే ఎక్కువ డబ్బులు వస్తే ఇండియాలో రావు అనేది ఒక అపోహ మాత్రమే, కంప్లీట్ అపోహ. ఓకే, నేనే కాదు, నాకు చాలా మంది నేను చూపించగలను హూ ఆర్ మేకింగ్ ఫార్ మోర్. కొంచెం ఏదో క్వాలిటీ ఆఫ్ లైఫ్, వీకెండ్స్ పనిచేయాలి, అది వేరే ఉంటుంది, వేరే చలి ప్రదేశం, అంత ట్రాఫిక్ ఎంత ఉండదు, వాట్ ఎవర్. బట్ అదొక పెద్ద అపోహ. సెకండ్ థింగ్, రైట్, యూ మేక్ ఫార్ మోర్, బట్ దట్ ఫార్ మోర్ ఈజ్ ఆల్సో ఎ ఫంక్షన్ ఆఫ్ ద ఆనెస్టీ, రైట్? నువ్వు ఆనెస్ట్గా నేను అనేది కరెక్ట్ చేస్తున్నా అంటే పేషెంట్స్ వాళ్ళే రికగ్నైజ్ చేస్తారు. ఐ మీన్ నాట్ ఎ డే గోస్, అంటే నేను ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేకపోతే ఎనీ పబ్లిక్ ప్లేస్కి వెళ్తా కనీసం 4 వస్తారు, డాక్టర్ గారు వారికి చేస్తారు, వీళ్ళకి చేస్తారు, మేము ఇంకోటి చెప్పాం, ఇంకోటి పంపించాము మీకు అని కూడా చెప్తారు. సో దిస్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, డూ యువర్ జాబ్ వెల్. సో యంగ్ డాక్టర్స్ అంటే రండి, డూ యువర్ జాబ్ వెల్, బీ పేషెంట్ ఫర్ 4-5 years అంతే, ఎక్కువ కూడా కాదు. ఇనఫ్ అవేర్నెస్ ఉంది, ఇనఫ్ ఇంటర్నెట్ ఉంది, ఇనఫ్ మీడియా ఉంది ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ హూ యూ ఆర్. యూ విల్ గో విత్ సమ్వేర్ ఎల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జాయినింగ్ సమ్ కార్పొరేట్. గాట్ ఇట్. సో ఏవిస్ డౌన్ ద లైన్, ద స్కేల్ ఆఫ్ ఇట్ కానీ, ద ఫంక్షనాలిటీ కానీ, ఆర్ లేకపోతే హౌ బిగ్ ఇస్ గోయింగ్ టు బి అండి? వెల్, నా ఇమీడియట్ ప్లాన్ నెక్స్ట్ 5 years లోపల ఇది 1000. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ నెలకి 350 సర్జరీస్ చేస్తాం. ఓకే, ఇది 1000 చేయాలి, 70 centers పెట్టాలి. ఓకే, ఇది నా ఇమీడియట్ ప్లాన్. అండ్ ఐ హావ్ యాక్చువల్ మంత్ ప్లాన్ ఫర్ ఇన్ ద నెక్స్ట్ 5 years. రైట్, ఇది నా ఇమీడియట్ బిజినెస్ ప్లాన్. బట్ నాకు మెయిన్ ఏంటంటే, నా లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, ఇది ఒక స్పెషాలిటీగా రికగ్నైజ్ అయిపోవాలి, దీని గురించి మనం ఎలాగైతే ఐ హాస్పిటల్స్ అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్స్ రావాలి అనేది నా ఈవెన్చువల్ గోల్. ఓకే, అది మోస్ట్ లైక్లీ అయిపోతుంది. గాట్ ఇట్. సో డాక్టర్, వెన్ యూ ఎక్స్పాండ్ అన్నట్టు లేకపోతే ఇట్లా చైన్ బిల్డ్ అవుతున్నది అన్న దగ్గర జనరల్గా ఏమవుతుందంటే, అరే లేదురా హాస్పిటల్ పెద్దదైపోయింది,
క్వాలిటీ తగ్గిపోతున్నది అనే ఒక ఇది వస్తుంది కదా. యాజ్ ఎ సోల్ ఫౌండర్ అంటే మీ బేబీ కాబట్టి అట్లాంటివి రాకుండా ఉండడానికి మీ దగ్గర ప్లాన్స్ ఏమున్నాయి ఇప్పుడు, లేకపోతే ఎట్లా ఇష్యూర్ చేసుకుందాం అనుకుంటున్నారు? సో ఐ మీన్ టచ్ వుడ్ ఏంటంటే ఇప్పుడు దాకా నేను ఒక విధంగా పీపుల్స్ ఐఎమ్ కంట్రోల్ ఫ్రీక్, బట్ ఆ కంట్రోల్ ఫ్రీకే నాకు పనిచేస్తుంది. ఓకే ఓకే సో ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 22 సెంటర్లు ఉన్నాయి. పొద్దున్న 8 గంటలకు ప్రతి వాడు వాళ్ళ ఏ కేసు చేయబోతున్నారో ఫోటో నాకు వేయాలి కామన్ గ్రూప్లో అక్రాస్ 24 సెంటర్స్ 22 సెంటర్స్. ఎవరు డాక్టర్, నేను ఎవరిని హైర్, కొంతమంది వెళ్ళిపోతారు కూడా, అదేం డాక్టర్ కానీ మీరు నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, దట్స్ ఫైన్. బట్ ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ నమ్మిన తర్వాత ఇట్ హాస్ వర్క్ ఫర్ మీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత సివియర్ కేసులు మాకు అమెరికాలో కూడా వచ్చేవి కాదు. సో ఈ ప్రాసెస్ ఏదో బెస్ట్ ట్రీట్మెంట్ అందో నేను కూడా నేర్చుకుంటూ ఇవాల్వ్ చేసింది. సో ఇది ఒక పుస్తకం, దిస్ టెక్స్ట్ బుక్ ఇన్ ఇట్ సెల్ఫ్. వాట్ ఐ హావ్ డన్ ది టెక్స్ట్ బుక్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఈ టెక్స్ట్ బుక్ మనం ఫాలో అవ్వాలి కదా. సో నేను అది ఇన్సిస్ట్ చేస్తాను. సో ఇప్పటికి కూడా నేను ఎవ్రీ పేషెంట్ నాకు రిజల్ట్ రావాల్సిందే, ఎందుకు చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఏ ప్రొసీజర్, మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు, పాత్ ఆఫ్ ద ప్రొసీజర్, సర్జరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్నెట్లో పెట్టుకుంటాం. ఇంకోటి ఏంటంటే కొంతవరకు చాలాసార్లు ఏమైనా రీడ్రెసల్ వాళ్ళు తగ్గకపోతే నేను ఇక్కడ రండి, నేను ఎప్పుడు కూడాను ఆ డాక్టర్ చేశారు కదా వాడితో మాట్లాడు అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నా ఎవరు చేసినా కూడా ఇట్స్ మై ప్రాబ్లం, రండి చూద్దాం అని ఐ టేక్ ఇట్ అప్, బికాస్ దట్స్ రైట్ థింగ్ టు డూ. సో ఇవి రెండైతే నా ఇప్పుడు స్టార్ట్ పాయింట్స్. బట్ నేను అంటే నా బకెట్ లిస్ట్లో నేనేం పెట్టుకున్నా అంటే ద డే నా క్వాలిటీ పోయినప్పుడు నాకు ఈ గ్రోత్ అక్కర్లేదు. ఓకే ఓకే ఐఎమ్ హ్యాపీ టు సాక్రిఫైస్ ఎనీ గ్రోత్. అరే హ్యావ్ ఇనఫ్ మనీ సార్, ఐ హ్యావ్ 2 houses, ఐ డోంట్ నీడ్ మచ్ మోర్. ఇద్దరు పిల్లలు, వాడు కూడా డిగ్రీలు అయిపోయినాయి నాకే. ఐ నీడ్ మై నేమ్, నేను పోయిన 2 తరాలతో కూడా నాకు పేరు కావాలి. సో నాకు అది బిగ్గర్ అవసరం కాబట్టి నేనేంటంటే ఎప్పుడు కూడా ఆ క్వాలిటీ హ్యాస్ ఆల్వేస్ ప్రిసీడ్ గ్రోత్, అది నేను ఎప్పుడు పెట్టుకున్నాను. సో ఎనీ నెంబర్ ఆఫ్ మార్కెటింగ్ మీరు చేయండి, ఫైనల్గా నాకు క్వాలిటీ రావాలి. సో అది నా డిఎన్ఏలో ఉంది కాబట్టి బై గాడ్స్ గ్రేస్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ డ్రాప్. అండర్స్టూడ్, డన్. సో డాక్టర్, బిఫోర్ వి క్లోజ్, లాస్ట్ క్వశ్చన్. ఏ హాస్పిటల్ అయినా సరే, ఏ చైన్ అయినా సరే బయటికి వచ్చినప్పుడు మేము ఎందుకు అని చెప్పాలి అంటే అడ్వాన్స్ టెక్నాలజీ, గ్రేట్ ఇన్ఫ్రా, ఇవన్నీ డిఫైన్ చేస్తూ ఉంటారు కదా. సో వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెరికోజ్ వెయిన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రా కానీ లేటెస్ట్ అడ్వాన్సెస్ కానీ ఏముంటాయి హాస్పిటల్లో ఎస్పెషల్లీ? సో ఇన్ఫ్రా మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ బెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ వెయిన్స్ క్లాక్స్ అని కొత్త టెక్నిక్, దట్స్ ఇండియాస్ ఫస్ట్. ఓకే అలాంటి whatever ఏ టెక్నాలజీ అయినా మీకు వెయిన్లో ఏ కంట్రీలో ఉందన్నా కూడా నా దగ్గర ఉంది. ఏ కంట్రీలో యూ కెన్ బ్లైండ్లీ ఆస్క్, మీరు అమెరికాలో నేను ఎన్వైయూలో ఉందా, బ్రెజిల్లో రియోలో ఉందా, రియో నుంచి మిషన్స్ తీసుకొచ్చాను. సో ఆ మైనర్ వెయిన్స్ అనేది అమెరికా లేదు, బ్రెజిల్లో ఉంది. బ్రెజిల్ నుంచి వీ డూ కాస్మెటిక్ వెయిన్స్, వీ డూ మెయిన్ వెయిన్స్ లైక్ అమెరికన్ టెక్నాలజీ. సో మీరు ఏ కంట్రీలో వెళ్ళినా కూడా నా దగ్గర ఉన్న టెక్నాలజీ ఐ కెన్ రాసి ఇవ్వగలను, అండ్ ఐ కెన్ షో యూ మై ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో. సో అది టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఐఎమ్ వెరీ సీరియస్, దట్స్ నంబర్ 1 యూఎస్పీ అదే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూఎస్పీ ఏంటంటే నేను ఏది చూసినా కూడా, నేను బెంగళూరులో 60 సర్జరీస్ జరుగుతాయి నా బెంగళూరు యూనిట్లో, మణిపాల్ హాస్పిటల్లోనే 22 జరుగుతాయి. సో ది నంబర్ మ్యాటర్స్ అండి, ఫర్ సర్జికల్ స్పెషాలిటీ నంబర్ మ్యాటర్స్, బికాస్ యువర్ హ్యాండ్ అండ్ స్మూత్గా వెళ్తుంది అనేది పాయింట్. ఇట్స్ ఎ నంబర్ థింగ్. సో వాట్ ఐ కెన్ ప్రామిస్ ఇస్, మీరు ఎంత కాంప్లికేటెడ్ కేసు ఉన్నా కూడా అలాంటి 3 నేను చేసే ఉంటాను ఆ నెలే. సో ద సెకండ్ థింగ్ ఇస్ దిస్ నో రియల్ బౌన్సర్స్ ఇన్ వెయిన్ కేర్. వీనస్ కేర్లో మాకు బౌన్సర్ వేసేవాడు లేడు ఇంకా, బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ కేసెస్. సో ద సెకండ్ థింగ్ ఐ కెన్ ప్రామిస్ ఇస్ ద ప్యూర్ స్పెషాలిటీ అండ్ నంబర్స్. దానివల్ల విపరీతమైన ఎక్స్పర్టైజ్ వస్తుంది. ఓకే అండ్ ఆఫ్ కోర్స్ అదర్ సింపుల్ థింగ్స్ లైక్ ఆనెస్టీ, స్ట్రైట్ ఫార్వర్డ్. మా బిజినెస్లో మీరు ఎప్పుడు కూడా మీరు ఈ 8 yearsలో కూడా మా మీద ఒక్కటి కూడా మీరు క్లెయిమ్ రివర్స్గా చూడరు. అండర్స్టూడ్. డాక్టర్ గారు డబ్బులు తీసుకున్నాను, హాస్పిటల్ తీసుకున్నాను, పొరపాటు కూడా చూడు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఆర్ యూఎస్పీస్. అండర్స్టూడ్. ఇఫ్ ఎనీ డాక్టర్ ఒకవేళ కానీ ఏవిస్లోకి రావాలి అంటే కొన్ని క్వాలిటీస్ ఆర్ ట్రైట్స్ ఏమి ఉండాలి, అదర్వైజ్ వాళ్ళ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అవన్నీ వదిలేసి మీరు బేసిక్స్ చూసేది ఏంటి? సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ సాఫ్ట్ స్కిల్స్ అండి. నేను నా పేషెంట్స్ అందరికీ తండ్రి లాగా, ఫాదర్ లాగా, బ్రదర్ లాగా, సిస్టర్ లాగా మాట్లాడతాను. ఐఎమ్ వెరీ పర్టికులర్, బికాస్ ఇఫ్ యూ కాంట్ హీల్ యూ కెన్ కంఫర్ట్. సో కంఫర్ట్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ ఫర్ ఎ డాక్టర్. ఆ కంఫర్ట్ చేయలేను డాక్టర్ కాదండి. సో ఎవరైనా డాక్టర్ దగ్గర రావాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ దోస్ 5 minutes విత్ ద పేషెంట్, అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్, సాఫ్ట్ స్కిల్స్, మర్యాద అన్ని. యూ కెన్ బీ ట్రిపుల్ ఎడ్యుకేటెడ్ దెన్ ద పేషెంట్. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. నేను పేషెంట్ బొమ్మేస్తే అతను రైతు ఉంటాడు, అతను అవునా ఇలాగెళ్తుందా బ్లడ్, మరి ఇలాగ ఎందుకు వెళ్తానో కూడా అడుగుతాడు. సో ఇట్స్ నాట్ దట్ పీపుల్ హూ ఆర్ నాట్ ఎడ్యుకేట్ డోంట్ హ్యావ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్ 2 different things. సో ఆ అండర్ ఎస్టిమేషన్ మనం డాక్టర్స్ చాలా మంది చేస్తాం. ఓకే, అది చేయకూడదు. సో ఐ వాంట్ మై గై టు బి వెరీ వెరీ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను 8 ఏళ్ళుగా డిస్టిల్ చేసి 40,000 కేసెస్ మీద డెవలప్ చేసిన టెక్నాలజీని
మీరు ఏ కారణంగా అది ఫాలో కాకూడదు అంటే గివ్ మీ ఏ గుడ్ రీజన్ ఆర్ యూ విల్ ఫాలో ఇట్. బట్ మీ ఇష్టం వచ్చినట్టు చేయరు. సారీ టు సే దిస్ బికాస్ నేను ఈ గైడ్ లైన్స్ ఫ్రేమ్ వర్క్ అంతా నా పేషెంట్ అడ్వకేసీ కోసం తయారు చేశాను. టు మీ ద పేషెంట్ ఇస్ ప్రైమరీ. సో మనం ఇది చేద్దామంటే మనం రూమ్లో కూర్చొని లేదంటే ఇలా మార్చుదాం టెక్నాలజీని మనం అప్రూవ్ చేసి అందరం ఒకటే ఫాలో అవుదాం. ఓకే ఓకే. ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఎస్ఓపి క్రియేషన్ అనేది నాకు మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్ అండి. ప్రతి ప్రాసెస్ని నేను ఎస్ఓపి చేశాను. ఆ ఎస్ఓపి ఫాలో కాదనుకుంటారా రీజన్ ఇవ్వండి, లేదా ఫాలో అవ్వండి, కానీ మీ మటుకు మీరు మానడం లేదు. సో దట్ విల్ బి సెకండ్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ డాక్టర్. అండర్స్టూడ్. డాక్టర్ రాజా, ఇది మొత్తం బూట్ స్ట్రాప్ ఫర్మ్ లేకపోతే ఆర్ యూ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, యూ హ్యావ్ ఎనీబడి యాజ్ అ బ్యాకప్? We have no backup. We are completely bootstrapped. బూట్ స్ట్రాప్. అండ్ ఫ్యూచర్ లో ఏమైనా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ ఎనీథింగ్? We had one discussion, but మళ్ళీ వాళ్ళేమో ఇది మార్చండి అది మార్చండి అంటే అగైన్ ఇది ఉంటుంది. ఓకే, డన్. సో ఐఎమ్ థింకింగ్ ఇంకో 2x 3x గ్రో అయితే డైరెక్ట్ ఐపీఓ పబ్లిక్ వెళ్ళిపోదాం అని చూస్తాం. Okay, okay, understood. Currently, how are you valued, Raja, in terms of the medical industry? In terms of what is the valuation that the firm has at Levina Disc? Untuda number even do you? Yeah. So our last discussions were we were discussing it about 450 crores. Wow. Of valuation. Okay, and this is all by a Kurradu who belongs to Srikakulam region, Tekkali nunchi came forward, Yes. came back from the US and started this. Was accidentally put in medical school by his father. Yes. Yes. Very great journey, Dr. Raja. Thank you so much. Me time spent. Thank you so much. Thank you for coming to Wait. Pleasure totally mine. Thank you so much. హలో, నా పేరు డాక్టర్ రాజా కొప్పాల. నేను ఎవిస్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని. మీరు చూస్తున్నారు టర్నింగ్ పాయింట్, ఏ వే టు న్యూస్ పాడ్కాస్ట్.